చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్పి స్వచ్ఛందంగా ఆ ఆస్తిని ఆ ఇన్స్టిట్యూషన్ అబ్బాస్ అలీ ఖాన్ మసీద్కి రాసి బొప్పోడికి అప్పచెప్పండి. ఒక్క సెంటు కాదు, ఒక్క ఇంచు భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా చూసుకున్నటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వ్యక్తి అబ్దుల్ అజీజ్. దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంది. నిన్న వైసీపీ వాళ్ళు కలెక్టరేట్ దగ్గర చేసినటువంటి నిర్వాహకం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈసారి మైనారిటీల్ని బలిపోసులు చేసేదానికి నిన్న కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాహకం వక్ఫ్ ఆస్తుల గురించి ముస్లిం సమాజం కోసం మాట్లాడినటువంటి మాటలు, వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, వీటి గురించి పోరాడుతున్నామని. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వక్ఫ్ ఆస్తుల గురించి మాట్లాడే హక్కు ఉందా, బాధ్యత ఉందా? అసలు వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి, ముస్లింల గురించి గత ప్రభుత్వం తూట్లు పొడిచినటువంటి మీరు వక్ఫ్ ఆస్తుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు మీకు. అసలు ఎందుకు చెప్తున్నానంటే, జిల్లా అధ్యక్షుడుగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఆయన సమక్షంలోనే ఉన్నటువంటి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు స్వయాన ఆయన ఇన్స్టిట్యూషనే వక్ఫ్ ఆస్తిని ఆక్రమించుకొని చేసి పెట్టున్నాడు. 459/1/1 సర్వే నంబర్, 1 ఎకరా 83 సెంట్లు వాపేటలో ఉన్నటువంటి అబ్బాస్ అలీ ఖాన్ మసీదుకి సంబంధించిన వక్ఫ్ నోటిఫైడ్ అయిన వక్ఫ్ ఆస్తి గెజిట్ నోటిఫికేషన్. ఈ గెజిట్ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి ఆస్తిని ఆయన కాలేజీ కట్టుకుని, ఆయన స్వయంగా నెల్లూరు నగర అధ్యక్షుడు, నగర ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు వక్ఫ్ ఆస్తిని ఆక్రమించుకొని ఆయన కాలేజీ కట్టుకున్నాడు. మీకెక్కడ ఉంది నైతిక హక్కు అంటా నేను. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీలపై చిత్తశుద్ధి ఉంటే, ఏమయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నువ్వు మీ చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్పి స్వచ్ఛందంగా ఆ ఆస్తిని ఆ ఇన్స్టిట్యూషన్ అబ్బాస్ అలీ ఖాన్ మసీద్కి రాసి బొప్పోడికి అప్పచెప్పండి. మీ మైనార్టీ నాయకులు అంత పోరాట యోధులు అయితే, మీరంత మైనార్టీ పక్షపాతి అయితే, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి సహకారంతో ముస్లిం సమాజానికి పెను సంస్కరణలు తీసుకొని వస్తాం. దాంట్లో భాగంగానే కస్బూర్లో స్కిల్ డెవలప్మెంట్ పెట్టిన ముస్లిం జాతి ఉన్నతి కోసం అబ్బాస్ అలీ మన జామియా మసీదులో ఇంటర్నేషనల్ స్కూల్ కడుతున్న ముస్లిం జాతి ఉన్నతి కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభిస్తే కంప్యూటర్లు ముస్లింలు సామాజిక వర్గానికి ఆ చుట్టుపక్కల ఉండే 8 వార్డులు ముస్లిం వార్డులు ఉంటే వాళ్ళ ఉన్నతి కోసం ప్రారంభిస్తే ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసేసి చికెన్ పొగడ అంగడి పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీది కాదా? మనిషి వాటగా లేవు, నీ భాషకు విలువ లేదు, మా మొహంలో చూస్తే వాస్తు లేదు. నువ్వు మాట్లాడతావు ప్రజల గురించి, నువ్వే పెద్ద హరిహర భయంకరుడు లాగా, నువ్వే పెద్ద సమాజాన్ని ఉద్ధరించేవాళ్ళలాగా, నువ్వే పెద్ద మీ సమాజానికి నేనే తీసుకొచ్చిన ఫీలింగ్ నీది. అంత సీన్ లేదు నీకు. ఒకడు నువ్వు 2 సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం, ఒకసారి మంత్రిగా పనిచేసావు. ఎవడో నీ పక్కన నిలబడి కస్బూరులో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటరు నిత్యాన్నదానం పెడితే వాడు వద్దని చెప్తే, చీ అదవా నా నియోజకవర్గానికి ఏంద్రా నువ్వు వద్దని చెప్పాల్సింది పోయి దాన్ని ప్రోత్సహించావు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి అభివృద్ధి వద్దా, సంక్షేమం వద్దా? అక్కడ ఉండేటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి ఆడవాళ్లే కదా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లబ్ధి పొందేది. అది చెప్పకపోగా సిగ్గు లేకుండా మీ పార్టీలో నాయకుడే వద్దని చెప్తుంటే నీ నియోజకవర్గానికి చీ అదవా ఎందుకురా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు చెప్పేసి చెప్పకుండా నువ్వు గమ్ముగా నిలబడ అంటే నీవు సర్వేపల్లి నియోజకవర్గానికి చేస్తున్నటువంటి లబ్ధి ఏంటి? ఇందుకు ఆ ప్రజలు నిన్ను చెప్పుతో కొట్టబడ్డా?
పోతే ఇప్పుడు పో, సర్వేపల్లి నియోజకవర్గానికి పో, చెప్తారు నీకు జనాలు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నిన్ను చెప్పుతో కొడతారు. ఎందుకంటే అక్కడ అభివృద్ధి చెందుతుంది ఒక్కపాటు. ఈ ప్రభుత్వం అక్కడ నిత్యాన్నదానం పెట్టింది. ఎప్పుడైనా చూసావా? ఈయన నిత్యాన్నదానం పెట్టి వక్బోర్డ్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తే వాడెవడో ఉల్ఫా చెప్తా ఉంటే నువ్వు పక్కన నిలబడి వింటా ఉండవు. అది నువ్వు సర్వేపల్లి నియోజకవర్గాన్ని చేసేటువంటి అభివృద్ధి. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉంటా, నోరు తెరిస్తే అబద్ధాలు, శవం కనబడితే రాజకీయాలు. మీ పరిస్థితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్టుందంటే నోరు తెరిస్తే అబద్ధాలు, శవం కనబడితే రాజకీయాలు చేసే పరిస్థితి, దుస్థితి మీ పరిస్థితి మీ పార్టీకి వచ్చేసింది. ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ పైన కూర్చునేది అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కాదు, విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇక్కడ చైర్మన్ గా ఉండేది 15 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఒక మేయర్గా చేసిన, ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేసిన, ఇప్పుడు ఒక చైర్మన్ గా చేసిన, ముస్లిం జాతి ఉన్నతి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల కోసం పనిచేసే వాళ్ళు అక్కడ చంద్రబాబు కూర్చున్నా, ఇక్కడ అబ్దుల్ అజీజ్ కూర్చున్నా, నువ్వు చెప్పినట్టు ఎకరాలు కాదు, ఒక్క సెంటు కాదు, ఒక్క ఇంచు భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా చూసుకునేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వ్యక్తి అబ్దుల్ అజీజ్.